అసలు ఇంటి ముందు ముగ్గులు ఎందుకు వేస్తారు? లక్ష్మీదేవి కథ. ఒక్కసారి చూసేద్దాం. భారతీయ స్త్రీలు తెల్లవారుజామునే లేచి ఇంటి ముందు కల్లాపు ఇంపుగా పండగ వాతావరణం తీసుకొచ్చే రంగుల ముగ్గులు వేయడం మన సాంప్రదాయంలో అయితే ఒక భాగంగా భావిస్తాం. మరి కేవలం అలంకరణ కోసమేనా ఈ ముగ్గులు? అసలు ముగ్గు వేయడం వెనుక ఉన్న ఆధ్యాత్మిక పౌరాణిక అర్థమేంటో ఒక్కసారి చూసేద్దాం. ముగ్గు లక్ష్మీదేవి మరియు శుచికి ప్రతీక. ముగ్గు రంగోలి వేయడం అనేది కేవలం కళ మాత్రమే కాదండోయ్, మన సంస్కృతిలో పరిశుభ్రత అంటే శుచి ఆహ్వానం యొక్క సంకేతం అన్నమాట. మరి హిందూ పురాణాల ప్రకారం లక్ష్మీదేవి శుభ్రంగా పరిశుభ్రంగా ఉన్న ప్రదేశాల్లో మాత్రమే నివసించడానికి ఇష్టపడుతుందట. అందుకే ఇంటి యజమానులు ఉదయాన్నే లేచి ఇంటి పరిసరాలను శుభ్రం చేసి లక్ష్మీదేవిని సాధారణంగా వెల్కమ్ చెప్తూ ముగ్గు వేస్తారు. ఇక ముగ్గులో వేసే చుక్కలు గీతలు మొత్తం విశ్వం యొక్క నిర్మాణాన్ని, జీవితంలోని సంక్లిష్టత మరియు సామరస్యాన్ని సూచిస్తాయని నమ్ముతారు. మరి ముగ్గు కేంద్రం ఇల్లు యొక్క శుభ్రతను, ఐక్యతను సూచిస్తుంది. ఇక ప్రధానంగా ధాన్యం పిండితో ముగ్గు వేయడం వెనుక మరో గొప్ప కారణం ఉందట. అది చిన్న చీమలు, పక్షులు వంటి జీవులకు ఆహారం అందించడం. ఇది మన సనాతన ధర్మంలో జీవకారుణ్యం మరియు భాగస్వామ్యం అనే గొప్ప విలువని కూడా ప్రతిబింబిస్తుందట. ఇక ఈ ముగ్గు వెనుక ఉన్న పౌరాణిక కథ ఏంటో ఒక్కసారి తెలుసుకుందాం. మరి పురాణాల ప్రకారం సముద్ర మథనం జరిగినప్పుడు లక్ష్మీదేవి ఉద్భవించిన సంగతి అందరికీ తెలిసింది. అంటే వినే ఉన్నాం మనం. ఆమెను తమ ఇంట్లోకి ఆహ్వానించడానికి దేవతలు, మానవులు అనేక ప్రయత్నాలు చేశారు. కానీ లక్ష్మీదేవికి ఎక్కడికి వెళ్ళాలనుకున్నా అక్కడ ఆనందం, శ్రేయస్సు ఉండాలని కోరుకుంది. అందుకే ఆమె కేవలం భక్తి ఉన్న ఇంటికి మాత్రమే కాకుండా పవిత్రత, కళ మరియు దయ ఉన్న ఇంటికి వెళ్ళడానికి ఇష్టపడుతుందట. ఇక ముగ్గు వేయడం ద్వారా ఆ ఇంటి యజమానులు తమ ఇల్లు పరిశుభ్రంగా ఉందని, కళాత్మకతతో కూడి ఉందని మరియు జీవకార్యంతో ఉన్నామని లక్ష్మీదేవికి సంకేతం ఇస్తారట. ముగ్గు మధ్యలో వేసే కమలం పువ్వు ఆకారం లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైనదిగా భావిస్తారు. ఇక ఈ ముగ్గు లక్ష్మీదేవి ఆకర్షించబడి ఇంట్లోకి ప్రవేశించడానికి వేయబడిన ఒక అందమైన ఆధ్యాత్మిక కార్పెట్గా కూడా భావించవచ్చు. ఇక ముగ్గులో వేసే రంగులు జీవితంలోని సంతోషాన్ని, ఉల్లాసాన్ని సూచిస్తాయి. మరి ముగ్గు వేయడం అనేది కేవలం లక్ష్మీదేవి ఆరాధన మాత్రమే కాదు, ఇంటికి వచ్చే అతిథులకు శుభాకాంక్షలు చెప్పే ఒక సాంస్కృతిక సాంప్రదాయం కూడా. మరి ఏ పండుగైనా శుభకార్యమైన ముగ్గుతోనే ప్రారంభమవుతుంది. ప్రతి ముగ్గు కూడా ఇంటి యజమానుల ఆశీర్వాదం మరియు ప్రేమను సూచిస్తుంది.